సడన్‌గా తిరుపతి వెళ్తున్నాము. ఎక్స్‌పెక్టెడ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీ అండి ఇది. ఎక్స్‌పెక్టెడ్ వన్ ఏంటనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. అన్ని సిట్యుయేషన్స్ మారిపోయి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇప్పుడు వెళ్తున్నాం కానీ ఎప్పుడొస్తామో ఐడియా లేదండి. అందుకోసమే ఇంత లగేజ్. ఆల్మోస్ట్ రాయలసీమ ట్రైన్‌కే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా. ఈ ట్రైన్‌లో 17 హవర్స్ అవుతుంది మేము తిరుపతి రీచ్ అవ్వడానికి. మా బాబు స్కూల్ ఏమవుతుంది ఇన్ని డేస్ అని ఒక పక్క భయము. నాకు హెల్త్ అస్సలు బాగోలేదు. కానీ ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. మా బ్యాడ్ లక్ కాకపోతే ట్రైన్‌లో ఎగ్జాక్ట్‌గా మా సీట్ దగ్గర గ్లాస్ విరిగిపోయింది. ఎలాగో ట్రైన్ స్టార్ట్ కాకముందే జరిగింది కాబట్టి బెస్ట్ అయింది. సికింద్రాబాద్ వరకు ఆగడానికి టేప్ వేసి సెట్ చేసేశారు. సికింద్రాబాద్‌లో వచ్చి ఫిట్ చేశారు. కానీ ఇంకా భయమే ఏమవుతుందో నైట్‌లో అని. ఫైనల్‌గా ఏం కాలేదండి, సేఫే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మని వదిలి ఒక నిమిషం ఉండేదాన్ని కాదండి. అలాంటి దాన్ని ఆ దేవుడు ఏమనుకున్నాడేమో నన్ను 6థ్ క్లాస్‌లోనే హాస్టల్‌లో పడేశాడు. మళ్ళీ నాకు పెళ్ళయిన డే నుంచి మా వారు లేకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఇప్పుడేమనుకున్నాడో లాంగ్ డిస్టెన్స్‌లో పడేశాడు మమ్మల్ని. 1 మంత్ తర్వాత మా బ్రూనోని, మా చింటూని, మా వారిని చూస్తున్నా. నేను చాలా హ్యాపీగా ఎగ్జాక్ట్‌గా వాళ్ళు మీట్ అవ్వడానికి వెళ్తున్నా అండి. అండ్ మా బ్రూనో, చింటూ రియాక్షన్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఏముంటుంది నన్ను చూసి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అప్పటి వరకు మీకు తెలుసుగా, స్టే ట్యూన్డ్ టు మై ఛానల్.